ఓకే, అందరికీ నమస్కారం. దుగ్గిరాల పోలీస్ స్టేషన్ లిమిట్స్ చిలువురు గ్రామంలో 18 తారీఖున ఒక సస్పీషియస్ డెత్ జరిగింది. ఒక 48 years old పర్సన్ లోకం శివనాగరాజు సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్లో చనిపోవడం జరిగింది. బయట ఏమీ ఎట్లాంటి దెబ్బలు లేవు, కానీ చేరి నుంచి కొద్దిగా రక్తం కారింది. అది చూసి సస్పీషియస్ డెత్ కింద ఆ కేసు నమోదు చేయడం జరిగింది 194 BNSS కింద. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే పోస్ట్ మార్టంకి పంపించడం జరిగింది. పోస్ట్ మార్టంకి పంపిస్తే ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కొన్ని రిబ్స్ ఫ్రాక్చర్ ఉన్నాయి. అదేవిధంగా ఇది సఫోకేషన్తో డెత్ జరిగిందని ప్రిలిమినరీగా చెప్పడం జరిగింది. ఆ బేసిస్ మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే లోకం శివనాగరాజు భార్య ఆమె లవర్తో కలిసి ఇతనిని చంపేశారని నిర్ధారించడం జరిగింది. సో ఈరోజు 3 ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది ఈ మర్డర్ కేసులో. సో ఈ కేసుని 194 BNSS నుంచి మర్డర్ కింద ఆర్డర్ చేయడం జరిగింది. ఈ కేసులో 3 ముద్దాయిలను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. A1 అని లోకం మాధురి, ఆమె చనిపోయిన అతని భార్య. అదేవిధంగా A2 కొండవీటి గోపి, అతను A1కి లవర్. అండ్ A3 కంబంపాటి సురేష్ అనే అతనిది పిడుగురాల, అక్కడ ఒక RMP డాక్టర్గా ఇతను పనిచేస్తాడు. ఫిరంగిపురం ఇతను RMP డాక్టర్గా పనిచేస్తాడు. దీంట్లో ఎవరైతే A1 ఉందో, ఎవరైతే భార్య ఉందో లోకము లక్ష్మీ మాధురి, ఆమెకి కొంత టైం నుంచి A2తో కాంటాక్ట్ నడుస్తూ ఉంది. సో ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో, ఎవరైతే భర్త ఉన్నాడో, భర్త ఆమెను బాగా కొట్టేవాడు, బాగా టార్చర్ పెట్టేవాడు. అదే క్రమంలో వాళ్ళకి కొన్ని ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి. అదే క్రమంలో ఆమె A1 A2కి దగ్గర అయింది. సో కొంతసేపు A2 దగ్గర చనిపోయిన అతను హైదరాబాద్లో కూడా పనిచేయడం జరిగింది. సో ఎవరైతే A1 భార్య ఉందో ఆమె కొంతసేపు విజయవాడలో ఒక మూవీ హాల్ దగ్గర పనిచేయడం జరిగింది. అక్కడి నుంచి ఆమెకి A2తో పరిచయం అయింది, గోపి అనే అతనితో పరిచయం అయింది. పరిచయం అయినాక ఇతను భర్త కంటిన్యూస్గా టార్చర్ పెట్టేవాడు, కంటిన్యూస్గా హరాస్ చేసేవాడు. దాని తర్వాత వాళ్ళకు ఇంటిమేసీ పెరిగింది, అది లవ్ అఫేర్ కింద మారింది. సో ఒక 1 month బ్యాక్ నుంచి వాళ్ళు ఎలా చంపాలని వాళ్ళు ప్లాన్ చేశారు. సో చంపేటప్పుడు ఈమె భార్య ఎవరైతే ఉన్నారో, A1 ఉన్నారో, ఆమె మత్తు ట్యాబ్లెట్స్ దాన్ని పౌడర్ చేసి ఆ మత్తు ట్యాబ్లెట్స్ను భోజనంలో కలపడం జరిగింది. భోజనంలో కలిపిన తర్వాత అతను నిద్రపోయాడు. నిద్రపోయినాక A2 A3 లవర్ అండ్ లవర్స్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చినాక అతను ఒకరు కాలు పట్టుకున్నారు, ఒకరు చేతులు పట్టుకున్నాడు, ఒకడు అతని మీద కూర్చొని అతన్ని దిండుతో అతన్ని సఫోకేట్ చేయడం జరిగింది. సో సఫోకేట్ చేసినాక చంపినాక A2 A3 లవర్ అండ్ లవర్స్ ఫ్రెండ్ ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. కొంతసేపు తర్వాత చంపినాక కొంతసేపు తర్వాత మార్నింగ్ 4:30కి భార్య A1 ఆమె ఇంటి వాళ్ళకి, మిగతా వాళ్ళకి చెప్పింది, ఇలా చనిపోయాడని చెప్పింది. ఏదో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడని వాళ్ళు అనుకున్నారు. దాని తర్వాత పోలీస్ రిపోర్ట్ రావడం జరిగింది. పోలీస్ రిపోర్ట్ వచ్చినాక మనం కేసు రిజిస్టర్ చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది మర్డర్గా తేలింది. సో ఈరోజు ఈ 3 అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ కేసును ఫస్ట్ నార్మల్ 194 ఒక సస్పిషియస్ డెత్గా రిజిస్టర్ చేయడం జరిగింది. కానీ ఈ కేసులో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి, మంచి ఇన్వెస్టిగేషన్ చేసి ఈ మర్డర్లో ఆల్టర్ చేయడం, అదేవిధంగా అందరినీ అరెస్ట్ చేయడం అనేది ఇన్స్పెక్టర్ మంగళగిరి రూరల్ ఆధ్వర్యంలో దుగ్గిరాల SI అండ్ వాళ్ళ టీం చాలా మంచి పని చేశారు, మంచి ఇన్వెస్టిగేషన్ చేశారు. సో వాళ్ళని అందరినీ మేము అభినందిస్తున్నాము. అది A2 A3 చంపినాక అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
సో ఆమె మాత్రమే శవంతో ఉంది. ఆమె నార్మల్గా ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో అతను ఈ అమ్మాయి ఫోన్లో, భార్య ఫోన్లో పవన్ వీడియో చూసేవాడు, ఈమె కూడా చూపించేవాడు. సో చంపినాక ఆమె ఆ ఫోన్ హిస్టరీ చూసింది. ఆ ఫోన్లో ఇతను ఇంకా ఏమేమి చూశాడు అనేది పాత బ్రౌజర్ హిస్టరీ చూడడం జరిగింది. పవన్ చూసింది అనేది కరెక్ట్ కాదు, కానీ అతను ఇంకా ఏమేమి చూశాడు, ఏమేమి చూసేవాడు అనేది ఆమె బ్రౌజర్ హిస్టరీ చూడడం జరిగింది. ఆమె ఒక్కడే ఉంది. వాళ్ళిద్దరూ చంపినాక వెళ్ళిపోయారు, A2 A3 వెళ్ళిపోయారు. A1 మాత్రం శవంతో చంపినాక ఉంది. సో మత్తు ట్యాబ్లెట్స్ అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వస్తుంది. సో ఇతను RMP డాక్టర్ వేరే ప్రిస్క్రిప్షన్ చూపించి మత్తు ట్యాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది. సో ఏ షాప్ నుంచి అది ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. 3 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరికి, కానీ ఇతనికి తెలిసింది 1 month బ్యాక్. తెలిసినాక భర్తకి తెలిసింది 1 month బ్యాక్. దాని తర్వాత అతను అబ్జెక్షన్ చేయడం, గొడవలు చేయడము, ఘర్షణలు పడడం స్టార్ట్ అయింది. తర్వాత అతను A2 గురించి కూడా వాళ్ళకి ఫోన్ చేసి, హైదరాబాద్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడము, వాళ్ళ కస్టమర్స్కి ఫోన్ చేసి చెప్పడము, అతను డిఫేమ్ చేయడము. దానివల్ల ఇదంతా వాళ్ళు ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు.